విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు ఈ ఇంట్లోంచి బయటకెళ్లాల్సిన దానివే. అంటే వేరే కాపురం అండి? నార్మై, నువ్వసలు వినోద్తో కలిసి కాపురం చేయడానికి వీల్లేదు. మీ రిలేషన్షిప్ మాటల వరకే పరిమితం కావాలి. అర్థమవుతుందా? వినోద్ నీ దగ్గరకు వచ్చినా నువ్వు దూరంగా ఉండాలి. మీరిద్దరూ కలిసి ఒక చోట కనిపించకూడదు. నీ మీద వినోద్కి అసహ్యం పుట్టేటట్టు నువ్వు ప్రవర్తించాలి. నీ అంతటా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ వినోద్కి ఏదైనా అనుమానం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి అతన్ని కన్విన్స్ చేయాలే తప్ప మేం చెప్తే అలా చేస్తున్నావని వినోద్కి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఏమండి? ఎవరిని పిలుస్తున్నావు? ఏమండి? ఏమండి? ఏం సంజా? ఒకసారి ఇలా రండి. వస్తున్నా. వినోద్ ఎందుకు పిలిచావు? ఏమండి? వాట్ సంజా? వాట్ హ్యాపెన్? వాట్ గ్రానీ? ఏం లేదు వినోద్, నథింగ్. ఇంతసేపు ఎన్నో సంగతుల గురించి లెక్చర్ ఇచ్చి ఏమీ లేదంటారేంటండి? వాట్ మమ్మీ? సంజయ్ ఏమని అన్నారా? అబ్బే మేమేమనలేదే. వాట్ మమ్మీ? అవును బాబు అని అనలేదంటారేంటండి విడ్డూరంగాను? పోనీ వాళ్ళు ఏమన్నారో నువ్వేనే చెప్పు సంజా. మీరు నేను ఒకరికొకరు దూరంగా ఉండాలన్నారా? ఉండకూడదట. ఐసి ఎప్పుడు మనం కలిసిమెలిసే ఉండాలట. ఈ ఇంట్లో నేను పరాయిదానిగా ఉండకూడదట. అందరితోనూ కలివిడిగా ఉండాలట. చూసావా మా మమ్మీ మా గ్రానీ ఎంత మంచివాళ్ళో. మంచితనం అంతటితో ఆగలేదండి. నేనట ఎప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చోవాలట. అఫ్ కోర్స్. ఏంటి అఫ్ కోర్స్? పెద్దవాళ్ళ ముందు అలా కూర్చోవచ్చా? తప్పు కదూ? ఎక్కడైనా తప్పు గాని ఇక్కడ మాత్రం తప్పు కాదు. ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరూ స్టేటస్ కు తగ్గట్టుగా బిహేవ్ చేయాలనేదే గ్రానీ కోరిక. వాట్ గ్రానీ? మేము చెప్పేవన్నీ కరెక్టే కదా వినోద్? ఎస్ గ్రానీ, 100% కరెక్ట్. అయితే ఇంకొని చెప్పాలి, నువ్వు వెళ్ళు బాబు. ఓకే, క్యారీ ఆన్. ఏయ్ వినోద్తో ఎందుకు అలా చెప్పా? అలా చెప్పకపోతే వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి. వినోద్ మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడమా? నెవర్ అని మీరనుకుంటున్నారు. వారేమో మా వాళ్ళు కేవలం స్టేటస్ కోసం పాకులాడే మనుషులు. వాళ్ళు గనక నేనేదైనా అంటే చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను అని అన్నారండి. అందుకే నన్ను మీరెంతో గౌరవంగా చూస్తున్నట్టు అబద్ధం ఆడాను. మీ కారణంగా నేను బాధపడినా పర్వాలేదు గాని నా కారణంగా మీరు మాత్రం మాట పడకూడదు. వెళ్ళొస్తానండి. అది తెలివంటే. రోజీ మనోడు ఓ పేద పిల్లని ప్రేమించాడని తెలుసుకోవడం, ఆ పిల్లతో మనోడు పెళ్లి జరిపిస్తే అది తట్టుకోలేని రోజీ వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందని గిరి ఊహించడం ఉంది చూసావు? అది తెలివంటే. గిరి ఎవరండి? నా కొడుకు. నాకంటే ఎన్నో రెట్లు తెలివైనవాడు. అది నేను అర్థం చేసుకోవడానికి నిజంగానే నాకు చాలా టైం పట్టిందయ్యా రవీంద్ర. గిరి ఈజ్ ఏ జీనియస్. ఏం జీనియస్సో ఏమో అంకుల్. ఛ, ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఏమైంది గిరి? వినోద్ని పెళ్లి బట్టలతో ఇంట్లోకి ఎంటర్ చేస్తే వాడిని బయటికి గెంటేస్తారని ఆశపడ్డావా? అవును, కానీ అలా జరగలేదు. మొదట్లో మండిపడ్డా, ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లోకి రమ్మందా రోజీ అలానే మనిషి కాదే. కానీ అలాగే అంది. ఆ వినోదు సంధ్య ఇద్దరూ హ్యాపీగా ఇంట్లోనే సెటిల్ అయ్యారు. ఛ, ఆదిలోనే హంసపాదు. ఇద్దరినీ లోపలికి రానిచ్చింది అంటే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ఎలాగూ పెళ్ళైపోయింది కదా, ఇక చేసేదేముంటుందని సరిపెట్టుకొని ఉండాలి.
లోనికి రానిచ్చినట్టే రానిచ్చి కోడల్ని ఏదైనా చేసి అడ్డు తప్పించుకోవచ్చు అనుకుని ఉండాలి. అవును బాబు, రోజీతో ఏళ్ల తరబడి పనిచేసిన వాడిని. ఆవిడ గారు ఎత్తుగాళ్ళు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. కళ్లకు కనిపించనంత చాకచక్యంగా గొంతుకు ఉరిబిగించగల సమర్థురాలేమే. ఆ పిల్లనేమైనా చేస్తే ఆ అబ్బాయి ఊరుకుంటాడా? తెలిసేటట్టు ఎందుకు చేస్తుందండి? నెమ్మదిగా తన మనవడికి భార్య పట్ల అసహ్యం కలిగేలా చేస్తుంది. లేదా ఆ వచ్చిన పిల్లని ఈ కొంపలో నేనుండలేను బాబోయ్ అనేంతగా టార్చర్ చేస్తుంది. అవునవును, అలాంటి టార్చర్లు మన కళ్ళతో మనం ఎన్ని చూడలేదు. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే వినోద్కి గిరి అంటే ఏర్పడిన గౌరవం అలానే ఉంటుంది. ఆ గౌరవాన్ని మనం ఎంత తెలివిగా ఎన్కాష్ చేసుకోగలమో ఆలోచించాలి. రేపు రోజీ వారసుడిగా వినోద్ కంపెనీ పగ్గాలు చేపట్టక తప్పదు. కానీ రోజీకి వినోద్కి మధ్య భార్గవి ఉంది కదా నాన్న. భార్గవి చైర్పర్సన్ అవుతుంది, వినోద్ ఎండి అవుతాడు, రోజీ రెస్ట్ తీసుకుంటుంది. అవును, తను మాత్రం బిజినెస్లో ఎంతకాలం అని కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పట్లో రోజీ బిజినెస్ నుంచి రిటైర్ అయ్యేటట్టు కనిపించలేదు నాన్న. రిటైర్ కాను అని భీష్మించి కూర్చునే పక్షంలో రిటైర్ అయ్యేటట్టు చేద్దాం. అందుకు వినోద్ని పావులా వాడుకుందాం. అతను మనకు ఉపయోగపడాలి అంటే అతనితో నువ్వు సద్భావనా యాత్ర సాగిస్తూనే ఉండాలి. ఆహా, ఏమిటిదంతా? ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అర్థం కాలేదా? మ్మ్హ్మ్. నేను మొగుడ్స్, నువ్వు పెళ్ళాన్స్. మ్మ్. ఈరోజు మన ఇద్దరికి శోభనన్స్. ఇదే గనక ఏ సినిమాలోనైనా అయితే ఓ పక్కన పెద్ద చందమామ, మరో పక్కన ఓల్డ్ స్టైల్లో మల్లెపూలతో పందిరి మంచం, ఓ పక్కన అగరొత్తులు, ఇంకో పక్కన పాల గ్లాసుతో నువ్వు. ఈ షార్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓ బ్రహ్మాండమైన పాట. పాడమంటారా? ఆ వద్దు తల్లి వద్దు. ఏం పాపం? ఓసారి కాలేజీలో పాట పాడి మా చెవులతో పోదిలించావు కదా. వినోద్, బాబు వినోద్. అత్తయ్య గారి వాయిస్ లా ఉంది. అత్తయ్య గారి వాయిస్లో ఉండడం కాదు, అత్తయ్య గారే. వాట్ మామ్? ఒకసారి తలుపుతారు. ఎందుకు? ఓపెన్ ది డోర్ ఐసే. అబ్బబ్బబ్బబ్బా. వాట్ మామ్? తలుపు తెరవడానికి ఇంతసేపా? అవతల మీ గ్రానికి గుండె నొప్పి వచ్చింది. గ్రానీకి గుండె నొప్ప? వినోద్ వినోద్ అంటే ఒకటే కలవరిస్తోంది. మై గాడ్. తొందరగా రా. గ్రానీ, గ్రానీ నీకేమైంది గ్రానీ? గుండెల్లో నొప్పి. డాక్టర్ని పిలవచ్చు కదా మమ్మీ. వద్దు బాబు, డాక్టర్ వచ్చినా ఏం చేయలేడు. అదేంటి గ్రానీ అలా అంటావు? మా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకున్నామని బాధపడింది మమ్మీ. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, సర్దుకుపోదాం అనుకున్నాం. కానీ గుండెల్లో బాధ ఎక్కడికి పోతుంది? ఇదిగో ఇలా పెయిన్ రూపంలో బయటకు వచ్చింది. దీనికి డాక్టర్లు మాత్రం ఏం చేయగలరు? మమ్మీ చెప్పే నిజమే బాబు. ఈ నొప్పిని తగ్గించగలిగిన వాడివి, నాకు మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడివి నువ్వే బాబు. నేనా? అవును బాబు, నువ్వు నా దగ్గరుంటే నాకు ఎలాంటి దిగులు ఉండదు. పాపం హాయిగా చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు. మీ ఆనందాన్ని నేను చెడగొట్టాను. నో గ్రానీ, నువ్వు అలా అనుకోవద్దు. అలాగే బాబు, నువ్వు కాసేపు ఇక్కడే ఉండి బాబు. కాసేపేంటి గ్రానీ, అవసరమైతే ఈ రాత్రంతా నేను ఇక్కడే ఉంటాను. సంజ నువ్వు కూర్చో. తన్నెందుకు బాబు ఇబ్బంది పెట్టడం? అదేంటండి అలా అంటారు? నేను మాత్రం మీ బిడ్డలాంటి దాన్ని కానా? బిడ్డలాంటి దానివేనమ్మా, కానీ వినోద్ మాత్రం మనవడు లాంటివాడు కాదు. స్వయానా నా మనవడు. వినోద్ నా దగ్గరుంటే చాలు, నాకు కొండంత ధైర్యం. నువ్వు అవతలకి వెళ్ళొచ్చు. చెప్పేది నీకే. వినోద్ ఇక్కడే ఉంటాడు. నువ్వు నీ గదిలోకి వెళ్ళు.
బీడీ, ఎస్ మేడం. న్యూస్ పేపర్స్ ఎక్కడా? ఏమిటి, ఈ మధ్య నువ్వు కూడా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకున్నావా? ఈ ఫోటో చూడండి మేడం. అర్జెంటుగా దీపక్ను ఒకసారి పిలుబీడి. పిలిచేవాట ఏంటమ్మా? ఆదర్శాన్ని చాటిన ఔదార్యం. అంతస్తుల తేడా ఉన్న ప్రేమ కథలకు ముగింపు విషాదమేనని నమ్మేవారు చాలామంది ఉంటారు. ఆ నమ్మకాలు అబద్ధాలని పెద్దలు తలుచుకుంటే ప్రేమ కథలు సుఖాంతం అవుతాయని మరోసారి రుజువైంది. ఏంటమ్మా పొద్దుటే ప్రేమ కథల గురించి చెప్తున్నావు? విను విను. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి రోజీ గారి మనవడు వినోద్ కాలేజీలో చదువుతున్న ఒక పేదమ్మాయిని ప్రేమించాడు. ప్రేమను పెళ్లిపేటల వరకు తీసుకువెళ్లాలని కోరుకున్నాడు. సహజంగా తన పెళ్లికి పెద్దల అభ్యంతరం చెబుతారేమోనని రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ధైర్యంగా తన భార్యను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వధూవరులు ఊహించినట్టు పెద్దలు వ్యతిరేకించకపోవడం విశేషం. తన మనవడు చేసిన పనిని శ్రీమతి రోజీ హర్షించారు. ప్రేమ దైవ స్వరూపమని, దానికి అంతస్తుల తేడాలుండవని ఉండకూడదని వారి పెళ్లిని అంగీకరించి నూతన వధూవరులను అభినందించి అక్కును చేర్చుకున్నారు. తమ ఔదార్యానికి ఆదర్శానికి ఎల్లలు లేవని నిరూపించుకున్నారు. నమ్మలేకపోతున్నానమ్మా. కానీ నమ్మక తప్పదు బాబు. స్టేటస్ని అంతగా లెక్కలోకి తీసుకునే మనిషి ఆదర్శాలు వల్లించింది అంటే అంతకు మించిన సంచలనం మరొకటి లేదు. అందుకేగా పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. ఇందులో ఈ న్యూస్ ఐటెం రావడంలో సంజయ్ ప్రమేయం ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. నీ అనుమానం నిజమే బాబు. పెళ్లి జరిగింది గుళ్ళోనే కదా, 10 మందికి తెలియదు కాబట్టి సంజయ్ను మెడపెట్టి బయటికి గెంటి వినోద్కి మరో పెళ్లి చేయొచ్చన్న ఆలోచనలో ఉన్నారు రోజీ భార్గవి. అది ముందే పసిగట్టిన సంధ్య తన ఫ్రెండ్స్ పెళ్లి గురించి 10 మందికి తెలియడం కోసం చేసిన పని ఇది. రోజీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఈ పెళ్లి గురించి ప్రపంచానికి తెలిసిపోయింది కాబట్టి కాదని బుకాయించడానికి వీల్లేదు. సంజయ్ బేబీ చాలా ఇంటెలిజెంట్ మేడం. పాపం రోజీ పరిస్థితి ఎలా ఉందో. చచ్చా, ప్లాన్ అంతా పాడైపోయింది. గుళ్ళో జరిగిన పెళ్ళే కదా, గుట్టు చప్పుడు కాకుండా దాని ఇంట్లోంచి తరిమేసి వినోద్కి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఈ పేపర్ న్యూస్తో ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఛా, ఇప్పుడేం చేయడం? మాట్లాడవే మమ్మీ. పెళ్లి విషయాన్ని న్యూస్ పేపర్ వరకు తీసుకెళ్లడం చూస్తే అది దాని తాత ఒక ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అవుతున్నారేమోనని అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరిని ఏం చేసినా పాపం లేదు. హలో మిసెస్ మాధురి, హౌ డు యు డూ? ఓ, న్యూస్ పేపర్ చదివారా? అవును, మా ఇష్టంతో పని లేకుండా నో, మా ఇష్టంతోనే మా మనవడు పెళ్లి చేసుకున్నాడు. ఓకే ఓకే, నాలాంటి వాళ్ళు పూనుకోకపోతే ఇక అభ్యుదయ వివాహాలు ఎలా జరుగుతాయి? దేశంలో విప్లవం ఎలా వస్తుంది? అందుకే ఇలాంటి పెళ్ళిళ్ళు ఇంకా ఇంకా జరగాలి. ఓకే, సీ యూ. ఏమిటి ఇంకా ఇంకా జరిగేది? జరిగింది సరిపోలేదా? అభ్యుదయ వివాహం జరిపించినందుకు అభినందనలు చెప్తోంది మిసెస్ మాధురి. అంత మంచి పొగడ్తను వదులుకోవడం ఇష్టం లేక అలా మాట్లాడాను. హలో వెంకటాచలం గారు, చెప్పండి. ఎందుకు ఇలా జరిగింది అంటే ఏం చెప్పమంటారు? కుర్రాడు తొందరపడ్డాడు. పెళ్లి జరిగేంత వరకు మాకు తెలియదు. అదే అనుకుంటున్నావు నేను భార్గవి. ఆ దష్టమోహాన్ని ఇంట్లోంచి తరవేయాలని నాకు ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయాలన్నా
ఇబ్బందిగా ఉంది. ఎనీవే, నా సమస్యను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అసలు టెన్షన్తో చేస్తుంటే మధ్యలో ఈ ఫోన్ ఒకటి. ఇక మనం దాన్ని ఏమీ చేయలేమా మమ్మీ? ఎందుకు చేయలేం బేబీ? మరి ఏం చేద్దామో చెప్పు త్వరగా. పెళ్లి సంగతి వార్తల్లోకి ఎక్కింది కాబట్టి సైలెంట్ టార్చర్ చేసి సంధ్య తనంతట తానుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్టు చేద్దాం. అదంత తేలిగ్గా వెళ్తుందా? తేలిగ్గా వెళ్ళకపోతే స్ట్రాంగ్ డోస్ ఇద్దాం. ఏం చేస్తావో ఏమో. అది మాత్రం కోడలి హోదాలో ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు.